మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పేట వీడియో వీక్షిస్తున్న అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో యోసేపు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మనం ధ్యానం చేద్దాం. ఇంతకుముందు వీడియోలో నేను ఇజ్రాయిలీలు ఎవరు, వారికి ఆ పేరు ఎలా వచ్చిందో వివరించాను. దయచేసి ఒకవేళ మీరు అది చూడనట్లయితే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అది చాలా కీలకమైన అంశంగాను తర్వాత ఈ వీడియో అర్థం అవటానికి కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు అది చూసి ఇది చూడవలసిందిగా కోరుకుంటున్నా. ఇప్పుడు యోసేపు జీవితాన్ని రెండు విభాగాలుగా గనక విభజిస్తే, ఒకటి ఐగుప్తు దేశానికి వెళ్ళక ముందు, ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత. ఎందుకు ఈయన యొక్క జీవితాన్ని ఇంత ప్రాముఖ్యంగా మనం తీసుకోవటం అంటే, ఇజ్రాయేలీలు అనేవారు ఈయన ద్వారా ఐగుప్తు దేశానికి వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఐగుప్తు దేశానికి వెళ్ళక ముందు ఈ సంఘటనలన్నీ కూడా కుటుంబ నేపథ్యంలోని సంఘటనలు, వెళ్ళిన తర్వాత ఇక అక్కడ ఐగుప్తు దేశంలో జరిగిన సంఘటన. ఇప్పుడు రాహేలు అనే యాకోబు భార్య ఎప్పటి నుంచో పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటూ కనిపెడతా ఉన్నది. దేవుడు ఆవిడ మొర ఆలకించి ఆదికాండం 30:24 ప్రకారంగా ఒక బిడ్డను దయచేస్తే, ఈ రాహేలు ఆ యొక్క బిడ్డకు యోసేపు అని పేరు పెడతాం జరుగుతుంది. యాకోబుకి ఈ యోసేపు 11వ కుమారుడు, మరి రాహేలుకి మొదటి కుమారుడు. ఈ రాహేలుకి మరొక కుమారుడు జన్మిస్తాడు. అది ఈవిడ చనిపోయేటప్పుడు జన్మిస్తాడు. అతని పేరే బెన్యామీను. ఆదికాండం 35:18 ప్రకారం. అయితే రాహేల్ని యాకోబు ఆయన ఎక్కువగా అమితంగా ఇష్టపడి ఈవిడి కోసం 7 సంవత్సరాలు కొలువు చేయటం జరుగుతుంది. ఆ యొక్క కారణం బట్టి, అదేవిధంగా యోసేపు యొక్క ప్రవక్తను బట్టి, యెహోవా భయభక్తులు కలిగిన విధానం అన్ని కలగలిపి యాకోబుకి యోసేపు అంటే ఎంతో ఇష్టం. అయితే ఈ విషయము ఇతను ముందు ఉన్న అన్నలు ఎవరైతే ఉన్నారో 10 మంది, వారికి ఎట్టి పరిస్థితులు కూడా నచ్చదో. మరి ఈయన యాకోబు, తన తండ్రి అయిన యాకోబు భయంకరంగా అతన్ని ఇష్టపడటము, ప్రేమించటాన్ని బట్టి అన్నలకి విపరీతమైన పగ యోసేపు మీద పెరిగిపోవటం జరుగుతుంది. ఇది మనము ఆదికాండం 37:4 ప్రకారంగా చూడవచ్చు. ఆ తర్వాత మరి ఇంకా పగ వీరిది రోజు రోజు పెరగటానికి మరొక కీలకమైన ఘట్టం ఏమిటి అంటే, ఆదికాండము 37:7 ప్రకారంగా యోసేపు కలగంటాడు. అంటే 2 కళలు అంటారు. ఈ కళలు దేవాతి దేవుడు తన యొక్క ఉన్నత స్థితిని తెలియజేసే కళలుగా ఉన్నాయి. ఒకటి, వీరందరూ కూడా సహోదరులందరూ కూడా ఒక చేనులో పనిచేస్తూ ఉన్నప్పుడు అన్ని పనులు, కట్టిన పనులు మరి యోసేపు పనకి, మిగతా పనులన్నీ, సహోదరుల పనులన్నీ కూడా యోసేపు పనకి మొక్కుతున్నట్టుగా మరి తను చెప్పటము, అది విన్న అన్నల యొక్క పగ ఇంకా పెరగటం అనేది మనం గమనించవచ్చు. తర్వాత రెండవ కళ ఏమిటి అంటే 37:9 ప్రకారంగా ఈసారి వాళ్ళ నాన్న కూడా ఆ యోసేపుని గద్దించడం జరుగుతుంది. అది నక్షత్రాలు, సూర్యచంద్రులు అందరూ కూడా నాకు మొక్కుతున్నారని తను సెలవిస్తాడు. అయితే ఇట్లాగా చెప్పిన తర్వాత యాకోబు ఆయన అడుగుతాడు, అంటే మీ అమ్మ నేను కూడా మరి నీకు మొక్కాలా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక ఆ కళ విన్న తర్వాత ఈ యొక్క అన్నల యొక్క పగ, అంటే అసూయ విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఆదికాండము మరి ఈ 37 అలాగ చదువుకుంటా వెళ్తూ ఉన్నప్పుడు యోసేపు అన్నలు మందని కాయటానికి, మేపటానికి ఒక ప్రదేశానికి షెకెంలో మరి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. అక్కడికి యోసేపుని అన్న యొక్క వారి అన్నల యొక్క యోగక్షేమాలన్నీ కనుగొని రమ్మని చెప్పేసి యాకోబు పంపిస్తాం జరుగుతుంది. యాకోబు పంపించిన తరువాత దూరం నుండే అన్నలు చూసి ఒక దురాలోచనతో, మన 18వ ప్రకారంగా దురాలోచనతో అతన్ని చంపేద్దామనే నిర్ణయం తీసుకుంటారు. ఆ విధంగా యోచిస్తారు. తర్వాత ఇక చంపేసేసి గొంట్లో పడేసి ఒక దృష్టిమోహం తినేసిందని చెప్పేసి మనం ఆ నాన్నకి స్టోరీ చెప్దాము అని. చూడండి, ఇదంతా కూడా ఒక అబద్ధం కదా. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అంతరంగమున పగుంచుకునేవాడు అబద్ధికుడు. వాడు ఎవడైనా సరే అంతరంగమున పగుంచుకునేవాడు అబద్ధికుడు. ఆ పగ రకరకాల అబద్ధాలు ఆడేటట్టు చేసింది. అది ఏ వ్యక్తికైనా. ఇది మీరు చాలా
తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. ఎందుకంటే సమాజంలో పలుకుబడే పాపాలు కొన్ని ఉన్నాయి. ఎవరైనా అది పాపంగా ఎంచబడే పాపాలు ఉన్నాయి. అది ఎవరైనా వార్నింగ్ కూడా ఇస్తారు. ఒకడు తాగుబోతు అయితే కనుక వార్నింగ్ ఇస్తాడు, తిరుగుబోతు అయితే కనుక ఎవరొకరు వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత రౌడీజం చేస్తూ ఉంటే అరే వద్దురా కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు. ఇలా రకరకాలుగా విషయాలు సమాజంలో కనపడేవి పాపాలుగా ఉన్నప్పుడు, చాలామంది పాపాలుగా ఉన్నప్పుడు ఎవరొకరు వార్నింగ్ ఇస్తారు. వాళ్ళు చూడరారు, వాళ్ళు ఒక నీచంగా చూడటం బట్టి ఇది బట్టి ఏదో ఒక రోజు మార్పు ఏం జరుగుతుంది. కానీ ఇట్లా పగబెట్టుకున్నవాడిని గద్దించేవాడు, గర్వంగా ఉన్నవాడిని గద్దించేవాడు, లేకపోతే అందలం ఎక్కాలని గద్దించేవాడు, లోపల వీరిని గద్దించడం కుదరదు. ఇవి అదొక తప్పులాగా కాకుండా అసలు చూస్తాం. అందుకని నజరేయుడైన యేసు ప్రభువారు అనే మాట ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం, అసలు ముందు ఇతరులను క్షమించు, నీ శత్రువులను క్షమించు అంటే, నాకు తెలిసి ఆ క్షమించటము అనేది ఎక్కువ దాని వలన మనము ఎంతగానో ఆశీర్వదింపబడతాం. క్షమించకపోతే శాపము అనేది పొందుకుంటాం. ఎందుకు ఇప్పుడు వీరు అన్నలు యోసేపు మీద బాగా భయంకరమైన పగ పెట్టుకున్నారు. ఎవరు పోతారు? వీళ్ళే మరి అబద్ధికులు అయిపోయి దేవుడికి అసహ్యంగా తయారవుతారు. ఎవరైనా సరే అట్లాగే. అందుకని వారిలో ఉన్న పగ వారిని అబద్ధం అనేటట్టుగా నడిపించింది. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో తేలిగ్గా తీసుకోవద్దు. ఇది పాపంగా ఎంచబడట్లేదు, ఎవరు గుర్తించట్లేదని మీరు అనుకోవద్దు. మీకు ఈ క్షణమే ఒకవేళ ఆ పర్సన్స్ ఎవరైతే వ్యక్తులు గుర్తొస్తారో మీరు క్షమించండి. క్షమించడం అనేది మన కోసం, క్షమించడం అనేది ఎదుటోళ్ళ కోసం. రెండవది ముందు మన కోసం. మనమైతే కనుక ఆ దేవుడికి అతి సమీపంగా ఉండాలి అంటే మరి ఈ పని చేయక తప్పదు. ఆ తర్వాత మరి ఈ ఆలోచన విధానంలో ఈ యొక్క అన్నలు ఉన్నప్పుడు వారిలో రూబేన్ అనే మొదటి కుమారుడు, లేయాకు పుట్టిన మొదటి కుమారుడు అంటాడు, వద్దు ఎట్టి పరిస్థితుల్లో అతన్ని చంపొద్దు అని అడ్డుపడతాడు. ఇక వారు ఎట్టి పరిస్థితుల్లో వినరు, తన్ని కొట్టి ఒక గుంటలో వేయటం జరుగుతుంది మనకి 23-24 వచ్చిన ప్రకారంగా. అయితే మరి వారు మళ్ళా డిస్కషన్, వారిలో ఒక సహోదరుడు అంటాడు, ఇప్పుడు కొట్టి మనం చంపితే అసలు మనకి ఏమొస్తుంది, ఏమన్నా ఉపయోగం ఉందా? ఒక పని చేద్దాం, మనం ఇతన్ని అమ్మేద్దాం. అదిగో అటు నుండి వెళ్తున్నారు కదా, మరి ఇష్మాయిలీలు అటు నుండి వెళ్తున్నారు, ఒక ఇష్మాయిల్ అనే వారు వెళ్తారు. వాళ్ళు ఒక వర్తక వ్యాపారులు టైపు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అమ్మేద్దాం, ఇక ఏ గోళ కూడా మనకు ఉండదు అనేసి, పైగా మనకు డబ్బు కూడా వస్తుంది అని చెప్పేసి 20 తులముల వెండికి యోసేపుని ఇష్మాయిలీలకి వీరు అమ్మేయటం జరుగుతుంది. ఈ విధంగా మరి ఈ ఇష్మాయిలీలు ఎవరైతే ఉన్నారో వీరేం చేస్తారంటే యోసేపుని ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్తారు. ఈ ఇష్మాయిలీలు ఐగుప్తు దేశానికి యోసేపుని తీసుకొని వెళ్ళటము ఆదికాండం 37వ అధ్యాయము 29వ వచన భాగంలో ఉంటుంది. మరి ఈ విధంగా యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళటం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడా నేను తర్వాత వీడియోలో వివరిస్తాను. మరి ఈ వీడియో మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. దయచేసి ఆ రెఫరెన్స్లన్నీ కూడా మీరు తీసి చూసి చదివి దాని ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. మరొక వీడియోలో మనం కలిసేంత పర్యంతము ఆ దేవాతి దేవుని యొక్క కృప కాపుదల క్షేమం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.